పోలీసుల ముందు లొంగిపోండి. నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన సుప్రీం బెంచ్ పలు అంశాల ఆధారంగా 2 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత వెలువడిన తుది తీర్పు. 2002 ఫిబ్రవరిలో జరిగింది ఈ ఘటన. 2002 నుంచి 2026 ఇప్పుడు 26 ఫిబ్రవరి వచ్చేసింది, ఆల్రెడీ నడుస్తూ ఉంది. అంటే ఎంత దాదాపు 2.5 దశాబ్దాల పాటు 24 ఏళ్ళు కేసు నడిచిందంటే చూసుకోరు ఎట్లున్నదో. ఇక జర అప్పటికే 60 ఏళ్ళు ఉన్నోడైతే 24 ఏళ్ళు అయితే ఉంటారా? ఇక ఎవరన్నా కేసు శిక్ష పడకముందుకే చచ్చిపోతారు. అట్లా జరుగుతుంటుంది అనమాట. 2002లో సిద్ధార్థ రెడ్డితో కలిసి విషం దాగిన ప్రత్యూష చికిత్స పొందుతూ ఆమె చనిపోగా ప్రాణాలతో బయటపడ్డ సిద్ధార్థ అని చెప్పేసి ఇంకా కొంతమందికి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రముఖుల కొడుకుల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలను తోసిపుచ్చిందంట సుప్రీంకోర్టు. అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ లేవని చెప్పేసి అన్నదంట. ఒకవేళ అప్పుడు మునుస్వామి అని చెప్పేసి డాక్టర్ మునుస్వామి అని చెప్పేసి ఇక్కడ ఏది గాంధీ ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ని కూడా అప్పుడు హైకోర్టు పక్కకు పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పక్కకు పెట్టిందట ఫోరెన్సిక్ రిపోర్ట్ని కూడా. ఏంటంటే దీంట్లో శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవని చెప్పేసి ఏదో చెప్పిందంట. చెప్పి అక్కడ పక్కకు పెట్టేసిండ్రు. మొత్తం మీద నాకు అన్యాయమే జరిగింది, పూర్తి స్థాయి న్యాయం జరగలేదని చెప్పేసి ప్రత్యూష తల్లి సరోజిని చెప్తున్నటువంటి మాట.